భగవానే. కత్తులు బాణాలు పట్టుకొని పురింగు ఏ సంగు ఆడవే, నీ నాట్యంతో నా మదిని పులకరింపజేయవే. ఆడవే ఆడు. అమ్మా తల్లి, కత్తులు బాణాలు పట్టుకొని పుర్రెల దండలు వేసుకొని, కత్తులు బాణాలు పట్టుకొని పుర్రెల దండలు వేసుకొని, నువ్వు గడగడ నువ్వు గడగడ నువ్వు గడగడగడ రావమ్మో కన్న తల్లి నా కాళికమ్మ. గడగడ రావమ్మో కన్న తల్లి నా కాళికమ్మ. కత్తులు బాణాలు పట్టుకొని పుర్రెల దండలు వేసుకొని, కత్తులు బాణాలు పట్టుకొని పుర్రెల దండలు వేసుకొని, నువ్వు గడగడ నువ్వు గడగడ నువ్వు గడగడగడ రావమ్మో కన్న తల్లి నా కాళికమ్మ. గడగడ రావమ్మో కన్న తల్లి నా కాళికమ్మ. అమ్మా, మైసాసురుణ్ణి గూర్చినవమ్మా ముక్కోటి దేవుళ్ళగా చినవమ్మా. మైసాసురుణ్ణి గుర్తినవమ్మా ముక్కోటి దేవుళ్ళగా చినవమ్మా. అండపిండ బ్రహ్మాండమంతటా నిండి ఉన్న చండి మాతవు నీవు. అండపిండ బ్రహ్మాండమంతటా నిండి ఉన్న చండి మాతవు నీవు. ఓం కాత్యాయని నమస్తుతే, ఓం చంద్రఘంట నమస్తుతే, ఓం కూష్మాండ నమస్తుతే, ఓం శైలపుత్రి నమస్తుతే. నీ దాసుడు మాయల ఫకీరును కరుణించగా నీకెంత అమ్మవారు. నీ దాసుడు మాయల ఫకీరును కరుణించగా నీకెంత అమ్మవారు. ఎంత అహంకారమే! గిరులు దాటి భిక్ష పెడితేనే తీసుకుంటాను, లేకుంటే నీ పసికూనను మాయం చేసి తీసుకెళ్తా. అయ్యో స్వామి, అంత మాటలనకు. ఇదిగో స్వామి, గిరులు దాటినాను.
బాలనాగమ్మపై బెత్తాన్ని దింపిండు, బాలనాగమ్మను కుక్కను చేసిండు, మెడకు తాడు వెట్టి తీసుకొని పోతుండు, మెడకు తాడు వెట్టి తీసుకొని పోతుండు. కుక్కను తీసుకొని మాయల పక్కీరు నాగల్ల పూడి గట్టుకు పోయిండు, తన కోటలో ఉన్న గాళ్ళ సంగు చూసే, తన కోటలో ఉన్న గాండ్ల సంగు చూసే. ఓరి ఫకీరు, ఇదేనా అందమైన ఆడపిల్ల అంటే? ఎందుకురా ఫకీరు డంబాలు? ఏ సంగి, నా ప్రతాపం చూడవే, చూడు. ఓం ఫట్. ఏ బాలనాగమ్మ, ఇటు రావే. తొలిపొద్దు పొడుపు తీరు నాగమ్మ, నీ అందం చూస్తుంటే నా మనసే పొంగిందే. తొలిపొద్దు పొడుపు తీరు నాగమ్మ, నీ అందం చూస్తుంటే నా మనసే పొంగిందే. చీకటిలో నా దీపం తీరుగా నువ్వు ఉంటే నా కోటంత వెలుగులే. తొలిపొద్దు తొలిపొద్దు పొడుపు తీరు నాగమ్మ, నీ అందం చూస్తుంటే నా మనసే పొంగిందే. తొలిపొద్దు పొడుపు తీరు నాగమ్మ, నీ అందం చూస్తుంటే నా మనసే పొంగిందే. ఎంతటి బలవంతులైన నా ముందు నిలువారే, నాగల్లా పూడి గట్టు రారాజును నేనే. నాగల్లా పూడి గట్టుకు రానివి నీవమ్మో, నిన్నిడిసి బతుకని బొట్టు నాతో ఉండమ్మో. బంగారు కోటలు, ఆ ఎండి కోటలు, ఎన్నెన్నో మంత్రశక్తులు ఉన్నాయే నా చెంత. తొలిపొద్దు తొలిపొద్దు పొడుపు తీరు నాగమ్మ, నీ అందం చూస్తుంటే నా మనసే పొంగిందే. తొలిపొద్దు పొడుపు తీరు నాగమ్మ, నీ అందం చూస్తుంటే నా మనసే పొంగిందే. ఏమిరా ఓరి తలారి రామా, కోటను విడిచి ఇటు ఎందుకు వచ్చితివిరా? ఏమంట చెప్పాలే కార్యవర్ధి రాజా? ఎవ్వరో ఒక జంగమయ్య వచ్చిండు, భిక్షం కోసమని వచ్చిండు, నాగమ్మను మాయం చేసిండు. అమ్మా, ఇన్ని రోజులు మీరే తల్లిదండ్రి అనుకున్నాను, కానీ ఇప్పుడు నాకు నిజం చెప్పండమ్మా. అయ్యో దేవుడా, ఏమంటే చెప్పాలి కొడక? జరిగిన సంగతి బాలవర్ధిరాజుకు చెప్పిండ్రయ్యా. బాలుడు బాలవర్ధి చేరుకుండు, పులిని చంపితే తన బిడ్డనిస్తానని రాసి ఉన్న శీల పలకాన్ని చూసిండు, రాసి ఉన్న శీల పలకాన్ని చూసిండు. బాలవర్ధి పెద్ద పులిని చంపిండు, తోకగోర్లు గోసుకుండు. ఒక పూటగొల్ల పెద్దమ్మ ఇంటిలో సేద తీరుతుండంగా ఏమి జరుగుతుందయ్యా అంటే, ఆవుల్లో సాకలి తింపడు బట్టల ముల్లె వేసుకొని సాకిరే ఊకుపోతా ఉండంగా చనిపోయిన పులిని చూసిండు, మొండితో కనుగోసుకున్నాడో. రాజు చెంతకు ఉరికి వచ్చిండో. చూడు చూడు నా శక్తి పులి మామ, పులితో కొట్లాడి చంపిన పులి మామ.
నాకంటే మునగాడు పులి మామ ఈ లోకాన లేనలేడు పులి మామ నీ బిడ్డనిచ్చి నాకు పులి మామ ఇక నాకు పెళ్లి చెయ్యవయ్య పులి మామ ఇప్పటి నుండి నేను పులి మామ నీ ఇంటి ఎల్లున్నయ్య పులి మామ ఇప్పటి నుంచి నన్నెవ్వడన్నా తిప్పడాని పిలిసిండ్రో తుప్పురాల కొట్టేదా ఓ పులి మామ అంతలోనే ఆ పులిరాజు బిడ్డ పులిని చంపినవాడు వీడు కాదంటుంది పులిని చంపిన వీరుడు కూడా పూటకుల్లామ్మ ఇంట్లో ఉన్నాడంది అంతలోనే ఆ బాలవద్దిని జవాన్ల వంపి రప్పించినాడు తన బిడ్డనిచ్చి పెళ్లి చేస్తానని ఆ బాలునితో రాజు అంటుండు సాకలి తిప్పన్ని వట్టినారు ఇక కొడుతనే ఉన్నారు సాకలి తిప్పన్ని వట్టినారు ఇక కొడుతనే ఉన్నారు సాకలి తిప్పన్ని వట్టినారు లబోది బోమంటూ తిప్పడు చూడు ఇక మొత్తుకుంటుండు లబోది బోమంటూ తిప్పడు చూడు భలా వీరకుమారా భలా యువరాజా నీకు నా కూతురునిచ్చి వివాహం చేసేదను రాజాదిరాజా ఇప్పుడు నాకు పెళ్లికి సమయం లేదు నేను నా తల్లి కోసం వెళ్తున్నానయ్యా తిరిగి వచ్చేటప్పుడు పెళ్లి చేసుకుంటాను అక్కడి నుంచి బాలవర్ధిరాజు నాగల్లపూడి పక్కీరు గట్టుకు ఎలా పోతున్నాడయ్యా ఓ ఈ శక్తి నీవెవరవు నేను నా తల్లి జాడకు పోవుచుంటిని ఆగురా ఓరి బాలుడా ఊరిలోనికి అనుమతి లేదు ఆగురా ఓరి బాలుడా మర్యాదతోని నీవు తప్పుకొని నాకు తోవ ఇవ్వు మర్యాదతోని నీవు ఇప్పుడే నిన్ను మింగెద చూడు సప్పరించి నమిలేద చూడు ఇప్పుడే నిన్ను మింగెద చూడు వందనాలయ్యో నీకు వందనాలయ్యా ఓ పక్కీరు తాత ఏ ఊరు వారి ఏం పేరు నీది నాకు చెప్పవేమి ఓరి మనమాడా చెప్పుతా తాత ఓ పక్కీరు తాత చెప్పు ముద్దుగా నన్ను వీరయ్య అంటారు నిన్ను చూస్తే నాకు ముద్దస్తా ఉంది అరే ఎంత ముద్దుగా ఉన్నవురా వారి ఓ పక్కీరు తాత నీ కోటల ఎన్నో చిత్రాలు ఉన్నాయట చూసి వస్తా సెలవీ తాత ఒరే వీరయ్య కోటలో బంగారు పిట్టలు అందాల నెమళ్ళు ఎండి పావురాలు గుర్రాలు ఏనుగులు ఎన్నెన్నో చిత్రాలున్నాయిరా చూడురా వీరయ్య చూడు అన్ని దిక్కులు తిరుగుగాని ఒక్క దిక్కు ఓకు సుమా మంచిది తాత నువ్వు చెప్పినట్టే చూస్తా తాళం చెవులు తీసుకొని వీరయ్య కోట లోపలకు పోతానే ఉన్నాడు తల్లి కొరకు కోట అంతా వెతుకుతుండు చీకటి బందీ కానలో కూడా ఏడ్చుకుంటా కూసున్న తల్లిని చూసి పరుగున తల్లి చెంతకు పోయిండు ఏడ్చే తల్లిని చూసి వీరయ్య కన్నీళ్లు దిత్తుండు వీరయ్య తల్లి చెంతకు పోయి వీరయ్య ఏమంట ఉన్నాడు వీరయ్యా అయ్యో నా తల్లి ననుగన్న నా తల్లి ఎన్ని రోజులకు నిన్ను చూసినానే తల్లి నీకు నాకు వాపి మాయల పక్కీరు కన్న కడుపు కోత పెట్టినాదమ్మా అమ్మా బందీ కానలో బందీవైనవా పక్కీరు కోటలో బాధలు పడుతున్నవే అమ్మా
ఆహా బాలనాగు బాలనాగు నన్ను కరుణించావా? లల్ల పిల్ల బాలనాగమ్మ ఎన్నడూ లేనంత నాగమ్మ, ఎందుకో ఈనాడు నాగమ్మ ఇంత హుషారుగున్నదే నాగమ్మ. అల్లల్ల పిల్ల బాలనాగమ్మ ఎన్నడూ లేనంత నాగమ్మ, ఎందుకో ఈనాడు నాగమ్మ ఇంత హుషారుగున్నదే నాగమ్మ. అరరే మంచి గడియలచ్చెనా నాగమ్మ, నా మీద మనసు పడ్డదా నాగమ్మ. ఆమరో నాకు చెప్పు బాలనాగు, నిన్ను చూస్తేనా మనసంత డోలలుగు. ఏమంట చెప్పాలే పక్కీరు, నిన్ను మించినోళ్ళు ఇగలేనలేరు. నా నోము ముగిసేది 3 రోజులు, ఇగ మోగుతాయి సన్నాయి పెళ్లి బాజాలు. ఏమంట చెప్పాలే పక్కీరు. ఎన్ని రోజులకు ఓ బాలా నీ నోట మంచి మాట వింటియాలా, పట్టమంతా పందిళ్ళు ఏతా ముచ్చటగా 3 ముళ్ళు నీకు ఏతా. భామా బాలనాగు, అబ్బా ఏమి ఆనందం ఏమి ఆనందం. చెప్పు నీకు ఏమి కావాలనో చెప్పు, చెప్పవే బాలనాగమ్మ. అయ్యో పక్కీరు, నువ్వు తప్ప నాకు ఎవ్వలున్నారు? నువ్వు నా వాడవే. అయినా నీ ఆయుష్ ఎక్కడుందో ఎవలన్న చంపితే ఎట్లా అని బెంగతో ఉన్నాను. ఎంత మాట అంటివే నాగమ్మా, ఎంత మాట నాగమ్మా, నువ్వు ఎంత మాటలంటివే నాగమ్మా. నన్ను మించినోడు ఎవడు నాగమ్మా, ఈ లోకాన లేనే నాగమ్మా. నా ఆయుష్షు చెప్పుతున్న వినవ బాలనాగమ్మ, 7 సముద్రాల అవతల దీవాగడ్డ. ఆ దీవాగడ్డ మీద ఒక రాతి కోట ఉండు, ఆ కోట లోపల ఊడల మర్రి చెట్టు. మర్రి చెట్టు తొర్రలోన ఓ బామా పంచవల్లెల రామా చిలుక ఓ బామా. ఆ చిలుకలోన చూడు నాగమ్మ, నా ఆయుష్షు ఉంటదే నాగమ్మ. ఆ మర్రి చెట్టు చుట్టూ దయ్యాలు భూతాలు పెద్ద పెద్ద కాలనగులు కావలి ఉంటాయ పిల్ల. మానవ మాతృడు ఆడికి పోవుటకు వీలు లేదు, ఆ సిలుకను తెచ్చుట ఎవ్వని తరము కాదు. సిలుక క్షేమంగా ఉంటే ఓ బామా నేను క్షేమంగా ఉంటనే నాగమ్మా. చిలుక గల్లు గల్లు గజ్జలు గట్టి పక్కీరు ఆడుతున్న చూడు. ఆడు ఆడు గాజులు పెట్టి పక్కీరు పాడుతున్న చూడు. అరే గల్లు గల్లు గజ్జలు గట్టి పక్కీరు ఆడుతున్న చూడు. అరే గల్జల్ గాజులు పెట్టి పక్కీరు పాడుతున్న చూడు. ఆడు ఆడు